అతి ముఖ్యమైనది ప్రతి పేదవారికి ప్రారంభోత్సవం చేస్తూ ప్రతి నిరుపేద కానీ లేదంటే బయట ప్రజలు ఏదైనా వైద్యం కోసం 5 లక్షల జనాభా అక్కడ వర్గంలో ఇబ్బంది పడము. ఈ కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి అన్ని శాఖలంతా కూడా ప్రభుత్వం అనే యొక్క పేరు పెట్టి పేరు మనం పెట్టా ప్రజలు పెట్టారు. 100 రోజుల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మరి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర అక్క గారికి దక్కుతుంది. ఈ రోజు ఒక్కసారి మనమందరం ఆలోచించాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ నూతనంగా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అపోజిషన్ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ కొత్తగా ప్రభుత్వం వచ్చింది, కొన్ని రోజులు వాళ్ళకి అవకాశం ఇద్దాం, వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేస్తారు, తదనంతరము ఒక 6 నెలల సంవత్సరం తర్వాత మనం స్పందిస్తామనేది భారతదేశ రాజకీయాల్లో ఉన్న ఇది విధి విధానం. అయినా కానీ మన ప్రభుత్వం 100 రోజుల్లో మంచి ప్రభుత్వం అని పేరు వచ్చింది అంటే ప్రజల నుంచి వచ్చింది కాబట్టి మనం ధైర్యంగా మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతా అధికారుల ద్వారా జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కూడా అధికారులే ఉంటారు, సచివాలయం ఉద్యోగస్తులు ఉంటారు. మనము దాంట్లో పాల్పంచుకొని వారితో పాటు మన ప్రభుత్వానికి ఈ పేరు ఎట్లా వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఇంత ధైర్యంగా ప్రజల్లోకి ఎలా పోతున్నామనేది ఒక్కసారి అందరూ కూడా ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఈ రోజు మంచి ప్రభుత్వాన్ని ఊరికే రాలే. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆలోచించండి. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతం వస్తాదో తెలియదు, పెన్షన్దారులకు 1వ తారీఖు పెన్షన్ వస్తాదో తెలియదు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 1వ తారీఖు పెన్షన్దారులకు పెన్షన్ వస్తోంది, ఉద్యోగస్తులకు జీతాలు వస్తోంది. వాళ్ళే చెప్తున్నారు ఈరోజు ఇది మంచి ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చినంత వరకు మాకు 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, 1వ తారీఖు పెన్షన్ వస్తుందని వాళ్ళందరి నోటంలో వచ్చిన మాట ఈ మంచి ప్రభుత్వం. ఉద్యోగస్తుల్లో ఫస్ట్ ఈ ప్రభుత్వం పైన నమ్మకం వచ్చింది, ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు భావించినందువల్లే ఈరోజు ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా పెన్షన్దారులు ఉన్నారు. మనం 2019 ఎన్నికలప్పుడు మనము చెప్పాం, ఆ అపోజిషన్ పార్టీ అప్పుడున్న వైకాపా పార్టీ కూడా చెప్పారు, మేము ఎన్నికలు వచ్చిన వెంటనే 3000 పెన్షన్ చేస్తామన్నాం. మనం అప్పుడు 2000 ఇచ్చాం. మన గవర్నమెంట్ వచ్చింటే ఇమీడియట్ గా 3000 ఇచ్చేవాళ్ళం. కానీ మరి గత ప్రభుత్వం 3 విడతలుగా పెంచి ఎన్నికల ముందు 3000 ఇచ్చారు. మరి మన ముఖ్యమంత్రి కానీ మన పార్టీ మేనిఫెస్టోలో కానీ ఎన్నికల సందర్భంలో కానీ 4000 పెన్షన్ ఇస్తాం, 3 నెలలకి కూడా కల్పిస్తాం, 1వ తారీఖు అధికారం వచ్చిందంటే 7000 ఇస్తామన్నాం. ఆ రకంగా పెన్షన్లు, వితంతు పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ అన్ని కూడా 7000 ఇచ్చాం, వికలాంగులకు 6000 ఇచ్చాం. 5000 ఇచ్చింది ఆ ప్రభుత్వం, ఒకే రోజు ఇచ్చాం. ఆ రోజు 7000 తీసుకున్న వాళ్ళ ఆనందం వర్ణనాతీతం, ఎంతో సంతోషపడారు. ఆ రోజు ఆదోన్లో చికెన్ మార్కెట్ కానీ మటన్ కానీ ఎక్కడ చూసే క్యూ, ఎందుకంటే 7000 పెన్షన్ వచ్చాయి. తర్వాత వాళ్ళందరూ కూడా ప్రతి నెల ఆ రోజు వాలంటీర్ లేకపోతే లేదన్నారు. ఆ 3 నెలలు ఎంత ఇబ్బంది పెట్టారు.
మరి ఇప్పుడు సచివాలయం ఉద్యోగస్తుల పెన్షన్ సాయంత్రం కలెక్ట్ చేస్తున్నారు. అందరూ కూడా 65 లక్షల మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5,65,00,000 మంది ఉంటే జనాభాలో 65 లక్షల మంది ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని అంటున్నందువల్ల ఈ ప్రోగ్రాం ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాం. కూర్చోబెట్టండి. మాట్లాడే